తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. ఈ భేటీలో దేశవ్యాప్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను సీఈసీ ఖరారు చేయనుంది. తెలంగాణలో సైతం 4 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇవాళ జరిగే సీఈసీ సమావేశంలో ఈ 4 స్థానాలపై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 13 సెగ్మెంట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఈసీలో చర్చించిన అనంతరం ఇవాళ లేదా రేపు ఈ 4 సీట్లకు ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. అంటే తెలంగాణలో ఎంపీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల అంటే ఫైనల్ ఖరారుకు సంబంధించి ఇప్పటికే 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 4 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. మొత్తం అంశాలకు సంబంధించి ఈ రోజు చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. గుడ్ మార్నింగ్ విజయ్. మొత్తానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల అభ్యర్థుల ఖరారు విషయానికి సంబంధించిన కమిటీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మెంబర్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ అభ్యర్థుల విషయం కూడా ఈ రోజు కీలకంగా మారనున్న నేపథ్యంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా ఈ ఎన్నికల కమిటీలో ఉండనున్నారు. తాజాగా కూడా ఇప్పటికే రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే 13 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసింది. ఇక 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారుపై ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా వరంగల్, అదేవిధంగా ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ ఈ 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో ప్రధానంగా 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఈ 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులకు సంబంధించిన కుటుంబీకులే ఈ పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ పడతా ఉన్నారు. ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క భార్య నందిని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న కొడుకు, అదేవిధంగా ఇటు తుమ్మల నాగేశ్వరరావు సొంత కొడుకు, వీళ్ళు 3 కూడా బంధువులు ఉన్న నేపథ్యంలో కూడా ఉత్కంఠగా ఉంది. రేణుకా చౌదరి మొదటి నుంచి రేస్ లో ఉన్నప్పటికీ తనకు రాజ్యసభ సీటు ఓరించడంతో కూడా తప్పుకుంది. ఇక ఈ 3 మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి సీటు వస్తుందా అన్న దానిపైన కూడా ఉత్కంఠగా ఉంది. మరోవైపు వరంగల్ సంబంధించి మొన్నటి వరకు ఎవరిని టికెట్ బరిలో నిలిపారన్న దానిపై కొంచెం మల్లగులాలు పడింది కాంగ్రెస్ పార్టీ. కానీ తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి కూతురు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి తన కూతురు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నేపథ్యంలో తనకే సీటు వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ఇటు కరీంనగర్ కి సంబంధించి మొదటి నుంచి కూడా అక్కడ స్థానిక నేత అయినటువంటి ప్రవీణ్ రెడ్డి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ స్థానం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసూరెన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ చివరి నిమిషంలో తీర్మార్ మండలానికి సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువ ఉన్నందువల్ల తీర్మార్ మల్లన్నకు టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ తాజాగా 2 రోజుల క్రితం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తా ఉంది. తనకే టికెట్ ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఈ రోజు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు హైదరాబాద్ స్థానానికి సంబంధించి కూడా మొదటి నుంచి అది ఎంఐఎం కు బలంగా ఉన్న సీటు, వరుసగా ఎంఐఎం పార్టీ గెలుచుకుంటూ వస్తున్న సీటు నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కోవాలి. రానున్న గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కూడా ముందే సమాయత్తం కావాలనేసి ఉద్దేశంతో కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అందుకోసమే ఎంఐఎం పార్టీకి సంబంధించిన కీలక నేతకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు మాత్రం ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా పేర్లు వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.